Glitch. I have to rejoin again. సారీ, వన్ లైన్లో తీసుకుంటున్నా, ఒక్క నిమిషం. ఓకే, we got the parent here. చూద్దాం. హలో అమ్మా, హాయ్ నమస్తే సార్. అమ్మా. నమస్తే. ఏం పేరు అమ్మా నీ పేరు? నా పేరు సూర్య వెంకట చౌదరి సార్. సూర్య వెంకట చౌదరియా? ఆ, ఓకే. చెప్పమ్మా, ఏం జరిగింది అసలు నీకు? ఏంటి, ఎక్కడుంటావు? మీది ఏ ఊరు ఇంతకి? అంటే మాది విజయవాడ అండి. మేము వైజాగ్ బీచ్ లో గాంధీ ఆశ్రమం వేసుకుని బాత్రూమ్స్ ఉంటాయి కదండి బస్ స్టాప్ దగ్గర, ఉమ్, అక్కడ ఉండేవాళ్ళం అండి. దువ్వాళ్ళలో మేము ఇల్లు తీసుకొని ఉన్నాం. మా డాడీ మమ్మీకి బాగోలేదని ఇల్లు తీసుకొని ఉంటేనేమో ఆ, మా డాడీ ఇంట్లో ఉంటాడు. మమ్మీకి ఉమ్, ఇట్లా డైలీ అప్పుడు నెలకి ఎట్లా లేనిది రోజుకి ఒక 3,000 4,000 అయ్యేది. ఓకే. నేను ఉమ్, గాంధీ ఆశ్రమం వేసుకుని ఆర్కే బీచ్ లో కష్టపడేవాడిని, నేను మా చెల్లి. ఏం మీ అమ్మగారికి ఏం బాగాలేదు అప్పుడు అసలు యాక్చువల్ గా? అంటే ఫస్ట్ ఏమో కిడ్నీ ప్రాబ్లం అన్నారు. తర్వాత అడిగితేనేమో నవీన్ అని వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్యాలరైజ్ అవడం వల్ల ఆమె పడిపోయారని చెప్పారు. ఎవరు, నవీన్ చెప్పాడా మీకు అది? ఫస్ట్ హాస్పిటల్ అడిగాము, అని చెప్పాడు. ఉమ్, తర్వాత ఓకే. నవీన్ కూడా ఇట్లాగే అని కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఓకే, తీసుకెళ్తే ఏమైంది అక్కడ? అక్కడేమో మేము ఇది విజయవాడ వెళ్తున్నామని మా ఆటో ఫైనాన్స్ మొత్తం క్లియర్ చేశారని మళ్ళీ అబద్ధాలు ఆడాను నవీన్ అన్నయ్య. అలా కాదమ్మా, అసలు నవీన్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు మీ దాంట్లో? యాక్చువల్ గా ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ అయ్యాడు అందులో? నామినేషన్ రోజున మేము పిఠాపురం వెళ్ళాము. ఉమ్, మీ పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారా పక్కన? మీ ఫాదర్ కానీ ఉన్నారా? సార్, నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. అసలు యాక్చువల్ గా నవీన్ మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? యాక్చువల్ గా ఎందుకు నవీన్ మీతో ఎందుకు కొలబై అక్కడ ఇది మీకు సపోర్ట్ చేస్తానని వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? నాకు ఎట్లాగో తెలియదు సార్. బాబు ఒకసారి ఆర్కే బీచ్ లో ఇట్లా గాంధీ పెయింట్ వేసుకొని వెళ్ళాడు. ఉమ్, మా మిస్సెస్ అప్పుడు కేజీహెచ్ హాస్పిటల్లో ఉంది. ఉమ్, మీకు చేస్తాం అది ఇది అని చెప్పాను అన్నారు. మేము దువ్వాళ్ళు ఇల్లు తీసుకొని ఉన్నాము. ఓకే. అయితే ఇంటికి వచ్చాడు. ఇంటికి ఎవరు వచ్చి వీడియో చేసి అది ఎవరు ఎవరు వచ్చారు? సెండ్ చేశారు. అది హలో, ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? నవీన్ రామ్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్ భాస్కర్ అనే అతను ఇంకో అతను వచ్చారు. వాళ్ళిద్దరు మీ ఇంటికి వచ్చి వీడియో తీసుకున్నారు. ఓకే. వీడియో తీశారు. ఆ వీడియోని కూడా ఇప్పుడు డెలీట్ చేశారు మొత్తం. అని ఎందుకు డెలీట్ చేశారో అర్థం కావట్లేదు. లేకపోతే మీకు పంపించేవాడిని. ఎందుకుంటే గౌరవలేదు, వచ్చేస్తాయి వీడియోస్. పర్లేదు, చెప్పండి. అయితే ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం వీడియో అంతా తీశారు. వీడియో తీసి అది వేరే వాళ్ళు సెండ్ చేస్తాము, హర్ష దాకా వెళ్తుందని చెప్పాను అన్నారు. బాబు మటుకి హర్ష సాయి దగ్గరికి వెళ్ళాలి అది ఇది చెప్పానని వైజాగ్ బీచ్ లో ఇట్లా బెగ్గింగ్ చేసేవాడు. అయిన తర్వాత హర్ష సాయి గారు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ టైం సార్. అదే మనది ఎలక్షన్ టైం. అది మేబీ 2023 ఎప్పుడో అనుకుంటు సార్ అది. అయితే ఏమైందంటే వచ్చిన తర్వాత వీడియో చేశారు. వీడియో చేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫండ్స్ అన్ని వస్తున్నాయి మాకు ఫోన్ పే లోకి. ఇంత అమౌంట్ క్యాన్సిల్ చేయకూడదు, ఎలక్షన్ టైం కదా, మళ్ళీ మిమ్మల్ని పట్టుకున్నారని మీరు సమాధానం చెప్పలేదు అది ఇది అని చెప్పని హర్ష సాగర్ ఇచ్చిన 2 lakhs ఆయన దగ్గర పెట్టుకున్నారు. హర్ష సాయి గారు ఇచ్చిన 2 lakhs ఆయన దగ్గర పెట్టుకున్నారా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ బీసీ రోడ్ చివరికి వెళ్తే అక్కడ ఉంది బ్రాంచ్. అక్కడికి వెళ్ళి డిపాజిట్ ఆయనే చేశారు. నవీన్ రామ్ సింగ్. నవీన్ రామ్ సింగ్ గారు నా పేరు మీదనే వచ్చింది. అది నా పేరు పెట్టి అలాంటి ఆ వీడియోస్ కూడా అక్కడ ఉంటాయండి. ఆ తర్వాత మా మిస్సెస్ అకౌంట్ లోకి ఒక 3 lakhs 4 lakhs దాకా అమౌంట్ పడిపోయింది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని డబ్బులు ఏంటి అడుగుతారు, అట్లా కాదు అది ఇది అని చెప్పానని నేను ఏదో చేస్తాను క్యాష్ రూపంలో ఏటీఎం ఇవ్వండి తీస్తానని చెప్పని ఏటీఎం తీసుకున్నాడు. ఓకే. ఏటీఎం తీసుకున్నాక నాకు మెసేజ్ వస్తాయి కదా, ఫోన్ పేలో చేసినా గానీ మనకి ఏటీఎం తీసినా గానీ ఆ మెసేజ్లు వస్తుంటే లేదు నాకాడే ఉన్నాయిలే, నేను హాస్పిటల్ గారికి ఖర్చు పెడతాను, మీరే ఇబ్బంది పడమాకండి అని అన్నాడు. అన్నాక అదే అని చెప్పానని మేము నమ్మాము.
అసలు ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి ఎందుకు వస్తున్నాయి? అవి ఎలాగొస్తున్నాయి అవి? అవి వాళ్ళ ఫ్రెండ్స్ మరి ఎవరో తెలియదు సార్, కొంతమంది వీడియోస్ స్ప్రెడ్ చేశారు ఇది. ఓకే, అవేర్నెస్ చేసి డొనేషన్ ఫండింగ్ చేస్తున్నాం అని చెప్పేసి మీ దగ్గర వీడియో తీసుకుని ఓకే, ప్రమోషన్స్ చేస్తున్నాడు ఆయన. ఓకే, ఆ విధంగా మీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. ఓకే, అర్థమైంది, చెప్పండి. అయితే మా ఆవిడ అకౌంట్ ఆపేసి నా అకౌంట్ పెట్టాను. ఉమ్, ఫోన్ పేలో 2 అకౌంట్లకి ఒకే నెంబర్ ఉంది సార్ నాది, మా ఆవిడకి నాకు. ఓకే. అయితే తర్వాత పెడితే అట్లా ఎందుకు చేస్తున్నారు, పడుతున్నాయి కదా అట్లా చేయమాకండి అని చెప్పి మళ్ళీ మా ఆవిడ అకౌంట్ కి మార్పిచ్చారు. ఉమ్, ఇప్పుడు ఏటీఎం కార్డు తీసుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళి డ్రా చేసింది ఎవరో ఏంటనేది తెలియకుండా ఉంటుందా సార్? అంతే కదా. ఉమ్, వీడియో పడుతుంది కదా, అది ఆ. అప్పుడు చెప్పాలన్నా ఇప్పుడు మనకి వీడియో ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. తీసింది భాస్కర్, నవీన్ ఇద్దరే. ఇప్పటికీ ఏటీఎం వాళ్ళ దగ్గర ఉంది. మీ కనీసం ఇది ఏటీఎం మీ ఏటీఎం కార్డు ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉందా? వాళ్ళ దగ్గర ఉంది. అదేమని అడిగితేనే లేదని చెప్తారు మళ్ళీ. ఎంత ఎన్ని రోజుల నుంచి వాళ్ళ దగ్గర మీ ఏటీఎం ఉంది? 2 years నుంచి అండి. 2 years నుంచి. ఆ, అప్పుడు ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ప్రేమ్, ఇప్పుడు దాకా. మీ వాయిస్ రావట్లేదు ప్రేమ్. అప్పుడు ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా సార్. 2024 నుంచి అంట వాళ్ళ దగ్గరే ఉందంట, ఇప్పటికే ఓకే. ఇవ్వలేదంట. అసలు వీళ్ళది వీడియో వైరల్ ఎప్పుడైంది ప్రేమ్? వీళ్ళది ఫస్ట్ లోనే అయ్యిందన్న. అనుకుంటా సార్, మార్చి 24. ఫస్ట్ ఇచ్చాడు వీళ్ళకి, అమౌంట్ ఎంతో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా అది వైరల్. మరి ఆయనైనా డబ్బులు ఉంచాడో లేకపోతే వెనక్కి తీసుకున్నాడో తెలియదు కానీ అది సో మీకు హర్ష సాయి 2 lakhs ఇచ్చారని చెప్తున్నారు కదా, ఆ అమౌంట్ మీకు వచ్చిందా అండి? అమౌంట్ చెక్ రూపంలో ఇచ్చారు సార్. అప్పుడు ఎలక్షన్ టైం కదా, మేము క్యాష్ ఇవ్వకూడదు, కొన్ని చెక్ రాజస్థాన్ వీడియో కూడా పెట్టాను ఒకసారి, మరి మీరు చూసారు లేదో అది. అంటే ఆయన కూడా ఉన్నాడు. ఓకే, మా ఇంటి పక్కనే, కావాలంటే ఆయన కూడా వచ్చి మీకు మాట్లాడతారు. ఎవరో కాదు, మాకు పక్కన తెలిసింది, మా ఫ్రెండే. కాకపోతే మా తో పాటు ఆయనకు కూడా హెల్త్ బాగాలేదని చెప్పని మేము పెట్టించాము. ఆయన చేస్తామంటే లేదులే అన్న, మాకు ప్రెస్ రిపోర్ట్ ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నారు, నేను చెక్ మేము మార్చుకుంటాను, వాళ్ళు మార్చుకున్నారు, నేను దొరికిపోయాను అంతే. సో చెక్ వాళ్ళే తీసుకొని వెళ్ళారు, మార్చారు, డబ్బులు మీకు ఇవ్వలేదా? డబ్బులు నాకు ఇవ్వాలా, ఎలక్షన్ టైం కదా, మీకు ఆర్డర్ నేను భాస్కర్ దగ్గర ఉంచుతాను, మీరు విజయవాడ షిఫ్ట్ అవుతారు కదా అప్పుడు నేను ఇస్తానని చెప్పానంటే, విజయవాడ నుంచి మళ్ళీ నేను ఆటో వేసుకొని వెళ్ళాను. నాకు అప్పుడు ఆటో ఉండేది సార్. ఆటో వేసుకొని నేను వెళ్తే అదేది గాజువాక ఆటో నగర్, గాజువాక ఆటో నగర్ దగ్గర HDFC బ్యాంక్ ఉంది లోపల. అందులో ఆయన దగ్గరికి వెళ్తే 1.5 ఇచ్చారు. ఏంటంటే మీకు ఏమైనా కావాలంటే నేను చూస్తాను అది ఇది అంటే, అన్న మరి ఏటీఎం లో తీసారు కదా డబ్బులన్నీ అది ఇది అంటే, అది కూడా నేను వచ్చి మాట్లాడతాను అది అని చెప్పానని ఇంకా అక్కడి నుంచి నా నెంబర్ని బ్లాక్ చేసేది. సో మీ అమౌంట్ మీ అంచనా ప్రకారంగా ఎంత మీ అకౌంట్ నుంచి తీసారు? మీకు స్టేట్మెంట్ ఉంటది కదా, ఎంత తీసాడు ఆయన? మొత్తం 7 lakhs లా తీశారు సార్. 7 lakhs మీ దగ్గర నుంచి? మీ జీవనాధారం ఏంటంటే? నేను ఆటో డ్రైవర్ సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఏం లేదు సార్, నడవలేకపోతున్నాను. ఇప్పుడు మీకు ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? తినడానికి ఉండడానికి మీరు ఎలా ఉంటున్నారు? బాబు పనికి వెళ్తున్నారు సార్. ఇదిగోండి సార్. మీ బాబు ఏజ్ ఎంత? బాబుది వచ్చి 15 సార్. 15 years బాబు మిమ్మల్ని పోషించడం కోసం పనికి వెళ్తున్నాడు. అవును సార్. మీ దగ్గర నుంచి 7 లక్షలు క్రౌడ్ ఫండింగ్ మీకు ఇచ్చిన 7 లక్షలు నవీన్ ఇవ్వలేదు మీకు. ఇవ్వలేదు సార్. మీ ఏటీఎం డబ్బులు, మీ ఏటీఎం తీసుకుని వెళ్ళి మీ ఏటీఎం నుంచి విత్డ్రా చేసేసుకున్నాడు. ఇవ్వలేదు ఏటీఎం. సార్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడొద్దు, ఒక్క నిమిషం మ్యూట్ లో పెట్టండి, సౌండ్ వస్తుంది ఎక్కువ, మ్యూట్ లో పెట్టండి. పక్కన ఎవరో నేను మాట్లాడుతుంది వింటున్నారు, కొంచెం దూరంగా వెళ్ళమని చెప్పండి. వేరే ఫోన్ లో వింటున్నారు కదా, వాళ్ళని కొంచెం దూరంగా వెళ్ళమని చెప్పండి. ఎవరు ఫోన్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళండి అనే చిన్న కన్క్లూజన్ ఏంటంటే, అమౌంట్ వాళ్ళు తీసుకెళ్లిపోయిన తర్వాత, మళ్ళీ నవీన్ తీసుకెళ్లిపోయిన తర్వాత వీళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో అసలే హాస్పిటల్లో ఉంటే అతను బెగ్గింగ్ చేస్తున్నాడు అబ్బాయి. ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన తీసుకెళ్లిపోవడంతో మనస్తాపానికి గురై చనిపోయింది. సార్ మీ పక్కన ఎవరు ఇప్పుడు ఈ లైవ్ ఎవరైతే చూస్తున్నారో మీ పక్కన వేరే మొబైల్ ఎవరైనా చూస్తే అది పక్క వెళ్ళిపోమని చెప్పండి, ఎందుకంటే మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఎవరు లేరు కదా? ఓకే, మీరు చెప్పండి, ఏదో చెప్తున్నారు, మీరే చెప్పండి.
తర్వాత బాబు ఒక గాజువాక పండగ అయితే అక్కడికి వెళ్ళి ఈవెంట్ లో స్టేజ్ ఎక్కారు. ఓకే. అది ఎక్కిన తర్వాత మా అమ్మగారికి ఇట్లా బాగాలేదు అని చెప్పని చెప్తే ఆ వీడియోని పెట్టుకొని వీళ్ళు ఫేక్ అండి, వీళ్ళని అసలు నమ్మమాకండి, వీళ్ళ నాన్న ఎడ్యుకేటెడ్, వాళ్ళ నాన్నే ఇట్లాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి అన్ని చేస్తున్నాడు అది ఇది అని చెప్పాను అన్నారు. ఎవరు ఏంటి చెప్పారు అది? అది నవీన్ రామ్ సింగే పెట్టారండి. మీకు ఎలా తెలుసు నవీన పెట్టాడని? ఆయన వీడియో స్ప్రెడ్ చేశాడు అప్పుడు. చాలా మంది అవును, ఏంటి ఆ ఆయన వీడియో ఆయన చేశాడని మీకు నమ్మకం ఏంటంటున్నా? లేదు సార్, ఆయన దాంట్లో ఉంది, ఆయన డెలిట్ చేశాడు. మళ్ళీ మా మిస్సెస్ ఆ వీడియో చూసిన తర్వాత ఏప్రిల్ 9వ తారీఖున చనిపోయింది. చనిపోయిన తర్వాత దీనికి కారణం నవీన్ రామ్ సింగే, నేను నవీన్ రామ్ సింగ్ మీద కేసు వేస్తాను అది ఇది అని చెప్పానని మంగళగిరిలో ఎవరో ఒక ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరో ఒక ఆయన తెలిసిన ఆయన ఉంటే ఆయన ద్వారాగా నాకు ఫోన్ చేయించారు. ఫోన్ ఓకే. చేయించి కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఏంటి నా తప్ప ఏంటి నేనేం చేశాను అది అని చెప్పి మాట్లాడి ఇదంతా అయిన తర్వాత వీడియోని డిలీట్ చేసాడు. ఇంకా మేము ఆ దువ్వాలో తలెత్తగలేక ఇంకా మళ్ళీ ఇప్పుడు రాజమండ్రి వచ్చి ఇక్కడ ఉంటున్నాం సార్. మా సొంత ఊరు విజయవాడ, న్యూ రాజరాజేశ్వరపేట. తమ్ముడు ఏం పని చేస్తున్నావు మనకు? నేను వంట పనులకి అట్లకి వెళ్తానన్నయ్య. చదవట్లేదా? స్కూల్ చదవట్లేదా? లేదన్నయ్య, మా అమ్మగారికి బాగోలేను కానీ అసలు స్కూలే మానేసాను. అమ్మగారు ఎంత పెట్టిద్దామని చెప్పని చూస్తున్నాను సార్. ఉమ్. 10th క్లాస్ ప్రైవేట్ గా పెట్టిద్దామని చూస్తున్నాను సార్. అంటే ఇప్పుడు నాకు మనీ విషయంలో ఇబ్బంది ఏం లేదు సార్. నేను మనీ కంటే నేను మనీ అని చెప్పాను, కాకపోతే ఎంత ఫ్రాడ్ అనేది చేయకూడదు. ఇప్పుడు నేను ఈ పిల్లోడి విషయంలో చూసానే మీకు రియాక్ట్ అయింది నేను. అవును, నేను అదే అడుగుదాం అనుకున్నా. అసలు మీరు ఇన్ని రోజులు బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? ఒకటి సార్, మా మిస్సెస్ చనిపోయింది. మా మిస్సెస్ చనిపోయిన దాంట్లో నేనేమో ఒక 6 months దాకా సరిగ్గా కోలుకోలేకపోయాను. ఉమ్. తర్వాతనేమో నాకు నర్వస్ వీక్నెస్ వచ్చేసింది. ఇదిగోండి సార్, కాళ్ళు కూడా పెడతాను ఒకసారి చూడండి. అదిగోండి సార్, కాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు నాకు. మీరు ఒక్క నిమిషం ఉండండి. ఏమయ్యా నవీన్, ఇలాంటి ఫ్యామిలీ దగ్గర నువ్వు డబ్బులు తీసుకునేది? మళ్ళీ నీతి కబుర్లు చెప్తావు బయట నువ్వు. మళ్ళీ ఇప్పుడు కూడా మమ్మల్ని బ్లేమ్ చేస్తాడు. కావాలని చూడండి, మీరు ఏం చెప్పినా గానీ. మీ బ్యాంక్ స్టేట్మెంట్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రేమ్ తీసుకుంటారని? ఉంది తీసుకుంటాను. బ్యాంక్ స్టేట్మెంట్ అంతా ఉంటుంది సార్. అకౌంట్ నెంబర్ కూడా అన్ని పంపిస్తాను, ఏఎఫ్ఎస్సి కూడా మొత్తం అన్ని మీకు వాట్సాప్ లో పంపిస్తాను. నాకు పంపించండి, ఒకసారి అన్నయ్య గారికి పెడతాను. మీ దగ్గర ఏం వీడియోస్ ఉన్నాయి ఇంకా అప్పుడు తీసినవి? సార్ ఒకసారి నేను చెక్ చేసి చూసి పంపిస్తాను సార్. నేను పంపించండి. అన్న నాకు ఒక వీడియో పెట్టారు వీడు. అందులో వాళ్ళ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి ఎస్ఎస్ఐ డైరెక్ట్ అమౌంట్ ఇచ్చినట్టుంది. సో వాళ్ళు చెప్పేది అంటే నేను ఆ వీడియో చూసిన తర్వాతే నేను నమ్మాను. నేను కిందన కమెంట్స్ చూస్తున్నాను, నవీన్ యాక్చువల్ గా ఫేమస్ అవ్వడానికి కారణం ఈ బాబేనంట. అవును సార్, అవును, నేనే అది. నా కారణంతోనే వీడియో ఫేమస్ అయ్యాడు. బాబు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాడు అని, ఫస్ట్ వీడియో నాదే తీసాడు అని. నా వల్ల ఫేమస్ అయితే ఏమో మళ్ళీ మళ్ళీ మా డాడీని ఫ్రాడ్ చేశాడు, నన్ను ఫ్రాడ్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే ఆయనే ఫ్రాడ్ అయ్యాడు. ఇప్పటికైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇలాగ ఫ్రాడ్ చేసేవాడు ఇప్పటికైనా దొరుకుతాడు. నెల రోజులు దేవుడిలాగా ఉండొచ్చు, సంవత్సరం దేవుడిలాగా ఉండొచ్చు, 10 సంవత్సరాలు దేవుడిలాగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు దొరుకుతాడు. నేను చెప్పేది అంటారా, ఆయనకున్న ధీమా అల్లా ఒకటే, ఆయన పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఎవరో మెయిన్ భాస్కర్, ఆయన్ని పట్టుకుంటే మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని వస్తాయి. ఎందుకంటే అకౌంట్ లోకి వెళ్ళేది అన్ని ఆయన దగ్గరికి వెళ్తాయి. లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఆయన పేరేంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఆయన ఫ్రెండ్ ఇంకో ఆయన ఉన్నాడు, పని చేస్తాడు, ఆయనే చేసాడు మొత్తం, ఇద్దరే చేసేది. మళ్ళీ ఆయనకి టీం అంటారు. భాస్కర్ ఎవరు? ఇది ఫస్ట్ టైం వింటున్నాను నవీన్ దగ్గర. ఓకే, ఈ మధ్య వినలేదు పేరు. ఓకే, టీం మెంబర్ సార్. ఆయన లావుగా ఉండి కళ్ళజోడు పెట్టుకొని ఉంటాడు, నల్లగా ఉంటాడు కొంచెం. ఓకే ఓకే, ఒకసారి ఎంక్వైరీ చేద్దాం. సార్ మీరు నేను ఒక విషయం చెప్తాను, మీరు నడవగలరా, ట్రావెల్ చేయగలరా, చేయలేరా మీరు? నేనా సార్, ట్రావెల్ చేయాలంటే బాబు పక్కన కావాలి సార్. బాబు పక్కన ఉండాలి కదా. పైకి లెగలేను నేను. ఓకే సార్, మీరేం రెస్ట్ తీసుకోవద్దు, ట్రావెల్ చేసుకోవద్దు. నాకు వాళ్ళ ఫాదర్ నెంబర్ నాకు పంపించండి, ఓకేనా? ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో, అంటే ఇప్పుడు నేనేం చెప్పలేను ఈ ఫండింగ్ గురించి, వాటి గురించి చాలా స్కాములు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి. అందులో
ఏమి చెప్పను. ప్రెసెంట్ అయితే మీరు ఇలా డొనేట్ చేయండి, ఇలా ఇవ్వండి, నేనైతే ఏం చెప్పను. కానీ బ్రదర్, మీరు ఒకసారి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడి వాళ్ళ నెంబర్ తీసుకొని నాకు పంపించండి. సార్ మీరు ఆ, ఆ, మీరు ఏ విషయాల గురించి మీరు వరీ అవ్వద్దు, ఓకేనా? మీ అమౌంట్ మీకు వచ్చే విధంగా ఎందుకు రాదో కూడా నేను చూస్తా. దానికి అమౌంట్ ఏ బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే వాళ్ళు ఏ బ్యాంక్ ఏటీఎం కార్డ్ అయితే మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయి విత్డ్రా చేశారో ఆ స్టేట్మెంట్ నాకు మీరు పంపిస్తే, ఏ టైంలో విత్డ్రా చేశారనేది మీరు అండర్లైన్ చేసి పంపిస్తే నాకు అది అది నేను చూస్తా ఒకసారి. నేను వెరిఫై చేయాలి కదా ఒకసారి అది ఎంత ఓకే తీసారు సార్. ఏంటి. సో నేను ఒక్కటి మళ్ళీ అడుగుతున్నానండి, అంటే మీరు మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు, మీరు ఎప్పుడు నాకు తెలియదు, ఈవెన్ ప్రేమ కూడా నాకు తెలియదు. ఇలా ఇన్స్టాగ్రామ్ లో పింగ్ చేసి ఇలా అడిగితే ఓనా అని దగ్గర 4-5 కాల్స్ ఆయనతో మాట్లాడిన తర్వాత యాక్సెప్ట్ చేసి కాల్లోకి వచ్చా, లైవ్ కాల్లోకి. కానీ బాబుని చూస్తే నాకు గుర్తు వస్తుంది, ఆ బీచ్ రోడ్ వీడియోస్ నాకు గుర్తున్నాయి, కొంచెం 2 years బ్యాక్ ఆ వీడియోస్ గుర్తొస్తున్నాయి. సో కానీ వన్ థింగ్ ఏంటంటే, మీరు చెప్పే వాటిలో ఏదైనా కల్పించి చెప్పడం కానీ కొంచెం ఎక్కువ చెప్పడం అలాంటిది ఏం లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నారు కదా మీరు. ఉన్నట్లా చెప్పాను. కాకపోతే అలసా సాయి గారు వచ్చినప్పుడు మా ఇంటి పక్కన ఉన్నాడు కదా, ఆయన కూడా మాట్లాడిస్తాం మీతో. ఓకే. ఆయన పేరు సాయి. ఆయనకి ఏంటంటే వెనకాల అంటే పాస్కి వెనపోస దగ్గర నుంచి పాస్కెళ్ళే దగ్గర నరం కట్ అయిపోయింది. ఆయన చేద్దాం ఏదో వీడియో చేద్దాం అనుకున్నారు, కానీ ఆయన లొంగలేదు. ఆయన వద్దని చెప్పాను అనేసాడు. మాకు ఒక రిపోర్ట్ ఉన్నాడు, ఆయన మాకు సాయం చేస్తాడని చెప్పాడు ఆయన. కాకపోతే మేము దొరికిపోయాం ఆయనకి, అంతే. ఏంటిది, నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా ఇది. అసలు ఈ విధంగా కూడా చేస్తున్నాడా అంటే, కనీసం పోనీ లిటిల్ కృష్ణ ఫ్యామిలీ తమ్ముడు, ఓకే, అలా అలా ఉండు. ఇప్పుడు ఈ లిటిల్ కృష్ణ ఫ్యామిలీ దగ్గర ఇలా చేసిన 9.5 కోట్లు అంటే అందరూ పేరెంట్స్ బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇవ్వాలి వీళ్ళు ఎందుకు ఇవ్వాలని. ఇప్పుడు మరి వీళ్ళ ఇప్పుడు మన తమ్ముడు పేరేం పేరు మళ్ళీ చెప్పు, సారీ. ప్రేమనే. సూర్య. సూర్య తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చూస్తే ఎలాగుంది. రోడ్డు మీద పాపం వాళ్ళ అమ్మని బతికించుకోవడం కోసం అక్కడ వాష్రూమ్స్ గట్రా క్లీన్ చేసుకుంటూ రోడ్డు మీద మనీ అందరినీ అడిగి రిక్వెస్ట్ చేసుకుంటూ తిరుగుతున్న ఆ పిల్లాడు, చిన్న పిల్లాడు, ఆ పిల్లాడిని అడ్డం పెట్టుకొని నువ్వు ఫేమస్ అయ్యి డబ్బులు ఈ విధంగా నువ్వు సంపాదిస్తే అది నీకు అరుగుతుందా అసలు? అది ఆ డబ్బులతో నువ్వు ఒక నిమిషం ఆ డబ్బులతో నువ్వు ఎవరికి సాయం చేసినా వాళ్ళకి కూడా మంచి జరగదు. అంత అంత చీటింగ్ డబ్బులు అది నువ్వు తీసుకుంటున్నావు అందరి దగ్గర. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, తన చేతికి డబ్బులు అందిన తర్వాత నువ్వు చేసేది ఒకటి. అలాగే అందరు పేరెంట్స్ అలాగే భ్రమలో పెడుతున్నాడు. ఇప్పుడే కానీ మీకు అర్థమై ఉంటది. పేరెంట్స్ ని బ్లేమ్ చేయకండి, ఎవరైతే వీళ్ళందరూ బాధితులే. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళు కూడా ఎలాంటి బాధ్యతలు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి చూడండి, కనీసం నడవలేరు, తిండికి సరిగా లేదు. ఆయన పోషించడం కోసం కొడుకు 15 సంవత్సరాలు రోడ్డుకి వెళ్ళి ఆ వంటలో పనులు చేస్తున్నాడంట చదువుకోవాల్సిన టైంలో. నవీన్, నీకు అంత హ్యుమానిటీ గ్రౌండ్స్ ఉంటే 100 మంది పిల్లలకి నువ్వు హార్ట్ సర్జరీ చేయిస్తావా? నువ్వు చేయిస్తే మరి ఈ పిల్లల నుంచి కదా వదిలేస్తావు అయితే? ఆ పిల్లడి వల్ల కదా నువ్వు ఫేమస్ అయ్యావు, ఎందుకు వదిలేస్తావు ఆయన అలాగ నువ్వు? ఇది ఒక అంటే ఎలా నాకు పోర్ట్రే చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ మనిషి పేరు కూడా నా నోట్లో నుంచి తీయాలంటే నాకు చాలా చిరాకుగా ఉంది ఇప్పుడు ఇది చూసిన తర్వాత. ఆయనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయన వాళ్ళ ఫ్యామిలీని చూస్తే వాళ్ళు నీ గురించి ఏదైనా తప్పుగా చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? వాళ్ళ పరిస్థితి చూడు ఎలా ఉంది. ఇప్పుడు నువ్వు సాయం చేసి ఉంటే వాళ్ళ పరిస్థితిలో ఉంటుందా? వాళ్ళు నువ్వు ఫండింగ్, నువ్వు వాళ్ళ పిల్లడు వీడియోలు, వాళ్ళ ఇంట్లో వీడియోలు తీసినవన్నీ యూజ్ చేసుకొని నువ్వు క్రౌడ్ ఫండింగ్ తెచ్చావు. ఆ క్రౌడ్ ఫండింగ్ వాళ్ళకి ఇస్తే ఈ రోజు వాళ్ళ సిచ్యువేషన్ లో ఉంటుందా? ఆయన కాల్కి ఆయన ట్రీట్మెంట్ చేయించుకుంటాడు కదా, వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్తాడు కదా. ఒక విషయం లేదు తమ్ముడు, మీరందరూ రెడీ అవ్వండి. నేను ఒక 1 hour లో నేను మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తున్నాను. పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను. ఈ నెక్స్ట్ 1 hour లో నేను వస్తాను మీ దగ్గరికి, పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను. ఎవరు అక్కడ ఎంత బిజీగా ఉన్న హోమ్ గార్డ్ ఉన్న అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం మనం. తమ్ముడు అన్న, ఈ వీడియో ద్వారా నేను ఒక్కొక్క రూపాయి ఏదైతే అన్యాయంగా తీసుకున్నాడో వాడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఎక్కడ దాచాడో నాకు తెలీదు. బట్ డెఫినెట్ గా ఏదైతే వాడు స్కామ్ చేసాడో అది గాని ప్రూవ్ అయ్యి మనకి ఎగ్జాక్ట్ కౌంట్ తెలిస్తే అది తిరిగి తెచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, వాసన్య కూడా తీసుకుంటారు. అది 100%. ఒకవేళ ప్రూవ్ అయిందంటే అది 100%, అది 200% నేను ఇస్తున్నాను. అది
వెళ్తది. ప్రేమ్ గారు లేదని అనియా ఇది మాత్రం చాలా అంటే ముందుది తమ్ముడు ఒక్క ఓకే. నిమిషం, అది ఒక నిమిషం. అనియా. నేనేది ఏంటంటే ప్రేమ్, నాకు మీరు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లేదంటే దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి పంపించండి, ఓకేనా? అక్కడ అలాగే. వెళ్ళిన తర్వాత వాళ్ళ పాస్బుక్, బ్యాంక్ స్టేట్మెంట్, మీరు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అవి ఇవ్వండి మీరు, ఓకే? ఓకే ఆ, ఎవరో ఒకరు వస్తారు మీ దగ్గర. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు మీరు ఇప్పుడు? ఓకే ఓకే, చెప్పొద్దు లైట్ లో, మీరు ఇప్పుడు లైవ్ లో ఏం లైవ్ లో చెప్పొద్దు. ఏం మాట్లాడొద్దండి, మీరు మళ్ళీ నేను కాంటాక్ట్ అవుతాం. నేను మీతో కాంటాక్ట్ అవుతాను. నాకు ప్రేమ్ మీరు ఆయనతో మాట్లాడి ఆయన డీటెయిల్స్ తీసుకొని ఆయన అలాగే దగ్గర నుంచి ఏవైతే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే విత్డ్రా చేశారో, ఏ ఏటీఎం నుంచి విత్డ్రా చేశారు, ఏ రోజు విత్డ్రా చేశారు, అవేం దొరకడం పెద్ద విషయం కాదు, ఓకేనా? దొరికిద్ది. అన్ని దొరుకుతాయి, అవి ప్రాబ్లం లేదు. అవి తీసుకోండి. ఆ ఆ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోండి. ఏటీఎం కార్డ్ ఎప్పటి నుంచి తీసుకుని వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. ఏ లొకేషన్ లో తీసినా కనీసం తెలియదా మనకి? ఆ? తెలుస్తాను. సరే, అది మీరు చెయ్యండి బ్రదర్. సార్, మీకు జరిగిన దానికి ఆ వీడు విజయనగరం జిల్లావాడైనా వాడు విశాఖపట్నం జిల్లావాడైనా ఎవరైనా సరే మీకు జరిగిన దానికి మాత్రం మేము చాలా సారీ చెప్తున్నాం సార్. సారీ అలా అండి, జరిగి సారీ. అలా జరిగి ఉండకూడదు. మీ కుటుంబ పరిస్థితికి మీకు ఇలా జరిగి ఉండకూడదు. యాక్చువల్ గా మేమేం చెయ్యాలి ఏంటి అన్నది మేమందరం మాట్లాడి ఈ రోజు ప్రెస్ మీట్ తో మాట్లాడి మీ కుటుంబం గురించి మేము ఏం చేయాలో ఆలోచిస్తామండి. మరి మీ అబ్బాయి, దారుణం. నేను నేను చెప్తున్నాను, మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళి చదువుకుంటాడు. మీరు అంటే నేనేదో వాడిలాగా నేనేదో చెప్పట్లేదండి. నేను మామూలుగా నాకు ఇవి ఇన్స్టాగ్రామ్ లో ఇవే నాకు అవసరం లేదు అసలు. నేను మా వాళ్ళతో మాట్లాడి, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు విజయనగరంలో, ఓకేనా? వాళ్ళతో వైజాగ్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఈ మీ మీకేం సాయం చేయగలం, ఎంతో అంటే మరీ అంతలాగా లక్షలు లక్షలు మాకు ఫండింగ్ అవసరమా తెలియనా, ఆ మీకు 7 ఏం సాయం సంవత్సరాలు చేయగలం అది బీచ్ చేయగలుగుతాం. లోని గాంధీ బొమ్మ వేసి అడుక్కుంటాడు. ఆయన తీసుకెళ్లి ఆడి దగ్గర 7 లక్షలు దింగాడు తమ్ముడు 2 మ్యూట్ లో సంవత్సరాలు ఉన్నావు నువ్వు. బాడీ రిప్ తమ్ముడు మ్యూట్ లోకి వెళ్తావా కొంచెం? అనియా సారీ అనియా. సో సార్, ఇది మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు మాత్రం ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ ఇవ్వండి, ఓకేనా? అన్ని ఇస్తాం. అన్ని ఇవ్వండి, వాళ్ళని వదిలేదు లేదు. మేమైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాం. మీరు కూడా ఏం చేయాలి ఏంటంటే ఆఫ్లైన్ తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఇదే ఫస్ట్ టైం మీతో మాట్లాడడం. కాల్ చేసి నేను కొన్ని వెరిఫై కూడా చేసుకోవాలి. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత నేను మాట్లాడతాను ఏంటి ఓకే అన్నది. చూద్దాం, దాని మీద ఏం చేయాలనేది మనం చూద్దాం ఒకసారి, ఓకే ఓకేనా? సార్. ప్రేమ్ కుమార్, మీకు నిజంగా నేను సెల్యూట్ చేసి చెప్తున్నా. వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొని వచ్చి మీరు ఈ ఇష్యూని బయటికి పెట్టినందుకు. చెప్పు తమ్ముడు, చెప్పమ్మా. జిమ్స్ హాస్పిటల్లో అయ్యింది 40,000 30,000 అయిందా, కానీ 2 లక్షలు 3 లక్షలు అయినాడు. కిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ పోలీసులు హాస్పిటల్ కదా అది. కిమ్స్ కిమ్స్ హాస్పిటల్. హాస్పిటల్ అన్న సారీ, ఇక్కడ కిమ్స్ శ్రీలంక. కిమ్స్ ఓకే ఓకే. ఎక్కడ కిమ్స్ హాస్పిటల్ అది? మన శీలానగరా? శీలానగర్ కిమ్స్ హాస్పిటల్ ఓకే. అక్కడ ఎంత బిల్స్ ఉన్నాయా మీ దగ్గర? బిల్స్ ఉంటాయి కదా, బిల్స్ లేకుండా ఎలాగ మీరు 2 లక్షలు అయిందా 3 లక్షలు అయిందా? కిమ్స్ హాస్పిటల్లో తెలిసిన వాళ్ళకి సంబంధించిందని మమ్మల్ని అక్కడ జాయిన్ చేశారు. డాక్టర్ ఎవరో జాయిన్ తెలుసా? చేస్తే డాక్టర్ ఎవరో తెలుసా? ఒక అక్క వాళ్ళ ఫ్రెండ్ అంట. సరే, కిమ్స్ హాస్పిటల్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను మాట్లాడతాను వాళ్ళతో, ఓకేనా? మీ మదర్ పేరు కూడా, ప్రేమ్ గారు వాళ్ళ మదర్ పేరు, వాళ్ళు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు అవి కూడా ఒకసారి అడగండి. ఎప్పుడు రిలీవ్ అయ్యారు ఒకసారి చూస్తాను. ఆ డీటెయిల్స్ పంపించండి. తమ్ముడు, నువ్వు బాధపడకు, మీ ఫాదర్ కూడా ధైర్యంగా ఉండు నువ్వు, ఓకేనా? ఆ డబ్బులు మిమ్మల్ని అన్యాయం చేసినాడు ఆడు అంత హ్యాపీగా ఉండలేడు బయటన. మీ డబ్బులు మీకు వస్తాయి. వాడు ఏదైతే మీ ఏటీఎం కార్డు తీసుకుని ఏవేవైతే అన్ని తీసుకుని, ఇప్పటికి మీ ఏటీఎం లేదా మీ దగ్గర? మరి కొత్తది అప్లై చేసుకున్నారా? ఏం చేశారు అది? సార్ ఏటీఎం కార్డు ఏటీఎం కార్డు మా దగ్గర లేదు ఏం సార్. ఏటీఎం అంటున్నాడు? ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ సార్. యూనియన్ బ్యాంకా ఆంధ్ర బ్యాంకా? యూనియన్ బ్యాంకే సార్. యూనియన్ అంటే బ్యాంక్. యూనియన్ బ్యాంక్ లోకి విలీనం చేశారు కదా, ఇప్పుడు యూనియన్ బ్యాంకే అయింది సార్ అది. ఓకే, ఆంధ్ర బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్. అది ఆ ఏటీఎం కార్డు మీరు తీసుకుని వెళ్ళారు, ఓకే. చాలా టూ మచ్ అండి. సరే సార్, మీరు డ్రాప్ అవుట్ అయిపోండి. మీరు తల్లిదండ్రులు అదే మీ బాబుని మీరు డిస్కనెక్ట్ అయిపోండి. నేను ప్రేమ్ గారితో మాట్లాడతాను. మీరు ఎక్కువసేపు లైవ్ లో అవుతారండి. నేను మీకు ఆఫ్లైన్ కనెక్ట్ అవుతాను మీతో. ఏంటి ప్రేమ్, ఏంటిది? ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే నాకు తెలిసి ఇతను హెల్ప్ అని అందరి దగ్గరికి హెల్ప్ చేస్తానని అందరి దగ్గరికి వెళ్తున్నాడు అని, అది బాగానే ఉంది. తర్వాత క్యూఆర్ కోడ్లు కానీ ఫోన్ పే నంబర్లు కానీ ఇవన్నీ పెడుతున్నాడు. ఎవరు పెడుతున్నాడు అంటే పేరెంట్స్ తో మాట్లాడుకుంటున్నాడు. పేరెంట్స్ తో మాట్లాడేసుకొని ఒక డీల్ ప్రైజ్ మాట్లాడేసుకుంటున్నాడు. మీకు ఇంత నాకు ఇంత అనే విధంగా మాట్లాడేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది.
ఇంకోటి ఏంటంటే ఇటువంటి వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు కనీసం అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడుకుంటాడో మనకి ఐ మీన్ మనకు తెలియదు ఎలా ఇవ్వడం మన ఇక్కడైతే మాత్రం మనకి ప్యూర్ గా ప్రూఫ్ ఉన్నది లిటిల్ కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ నుంచి అక్కడ ఎలా మాట్లాడాడు వాళ్ళని ఎలా చీట్ చేశాడు అనేది మనకు తెలుసు. ఇక్కడ అంటే ప్రతి ఒక్కరిని ఇనీషియల్ గా మంచోడిని మీ వీడియోలు తీస్తాను మీకు మంచి ఫండింగ్ ఇప్పిస్తానని చెప్పి ఎమోషనల్ వీడియోస్ చేయించేసి వాళ్ళ బ్యాచ్ తో తీసుకొని వెళ్ళి ఇప్పుడేమో ఆ, బాగా అది రీచ్ వచ్చిన తర్వాత డబ్బులు రావడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏటీఎం కార్డులు తీసుకోవడం, లేదంటే క్యాష్ ఉంటే క్యాష్ తీసేసుకోవడం. ఎలక్షన్స్ ఉన్నాయి మీ దగ్గర ఉండకూడదా? 2 లక్షలు ఉండకూడదా వాళ్ళ దగ్గర ఎలక్షన్స్ అవుతున్నాయని? హర్ష సాయి పని కనీసం ఆ మనిషి సాయం చేసి 1,50,000 2 లక్షలు ఇస్తే ఆ అమౌంట్ కూడా నువ్వు తీసుకుని వెళ్ళిపోతావా? వాళ్ళ పరిస్థితిని చూసావా కనీసం నువ్వు అసలు? వాళ్ళ పరిస్థితిని కనీసం చూసావా? ఏం మనిషివయ్యా బాబు నువ్వు అసలు. ఇచ్చే నీ పేరు చెప్పడానికే చాలా సిగ్గేస్తుంది అసలు. సరే ప్రేమ, అయితే మీరు నాకు కావాల్సింది వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి సేఫ్ గా వాళ్ళకి టచ్ లో ఉండండి. మిమ్మల్ని నమ్మి వాళ్ళు మీకు చెప్పారు, ఓకేనా? మీరు నా వరకు ఖచ్చితంగానే తీసుకొచ్చారు. అంటే నేను మీది ఇన్స్టాలో నాకు ఇలాగా వీడియో వచ్చిన తర్వాత ఇది ఎంత అమౌంట్ కోట్లు అంటే ఒక్కొక్కరు తిండో తినక వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఎంతో కొట్ట 10% 5% ఎంతో కొట్ట 30,000 శాలరీ అయితే కనీసం ఒక 2,000 3,000 డొనేట్ చేస్తున్నారు. ఆ అమౌంట్ పిల్లోడికి వెళ్తుందని ఆశతో బతుకుతారు కదా అని ఆశతో. ఒక్క నిమిషం ఏంటంటే ఆ అమౌంట్ కూడా వెళ్ళకపోవడం ఎక్కడో మిస్యూజ్ అవుతుందంటే దాని మీద ఖచ్చితంగా కనీసం మనం తెలుసుకోవాలి కదా. ఎడ్యుకేట్ అయ్యండి నేను ప్రేమ్ కొంచెం నాకు రీసెర్చ్ అంటే చేశాను. చూడు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఇప్పుడు లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన, ఓకేనా? పూర్ బ్యాక్ నుంచి వచ్చిన ఎడ్యుకేటెడ్ పర్సన్. కానీ ఫ్యామిలీలో కన్న కొడుకులగా అయిపోయేసరికి వాడి ఫేమ్ చూసి సర్లే మనకి ఏదో ఒకటి చేస్తాడు వాడు, ఏదో ఒకటి వాడు అడిగింది మనం ఇచ్చేస్తే తర్వాత ఏదో ఒక తెస్తాడు కదా, చాలా మందికి చేశాడు కదా, ఆ వీడియోలు చూసి తెలుస్తుంది కదా అని చెప్పి ఆయనే కాదు ఈ విషయం బయటికి రాకపోతే ఈ పాటికి ఇంకో 2 3 ఫ్యామిలీని ఇలా చేసి ఉండేవాడు. ఇది ఎంత స్కామ్ అంటే నేను ఇప్పటి వరకు స్కామ్ అని పిలవడానికి కొంచెం ఆలోచించేవాడిని, కానీ ఇది లాస్ట్ 2 కేసెస్ మళ్ళీ ఇప్పుడు ఈ లిటిల్ కృష్ణది, ఇప్పుడు తర్వాత ఆ ఇద్దరు పిల్లలు హైదరాబాద్ లో వాళ్ళది, ఇప్పుడు వీళ్ళది, మొత్తం ముగ్గురిది ఇంత చీటింగ్ చేస్తున్నాడంటే మరి ఇంక వాడిని ఏమనుకోవాలి ఏమనాలా అసలు నాకేం అర్థం కావట్లేదు. తమ్ముడు ఈ తమ్ముడు పేరు ఏం పేరు చెప్పారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయవా? ఆ, అని సరే ఓ పని చేయండి, నాకు డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి. నా నెంబర్ మీ దగ్గర ఉంది. వాళ్ళ ఫాదర్ నేము వాళ్ళ మదర్ నేము ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇవన్నీ నాకు ఆఫ్లైన్ మాడతాను మీతో. అంటే పేరు చెప్తాను. వాళ్ళ పేర్లు అవన్నీ పంపించాను, ఆఫ్లైన్ మీతో మాడతాను, కాల్ చేస్తాను మీకు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ.